కుమార్ స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే. డౌన్కి వెళ్ళండి. సిలబస్ ఈరోజు టాపిక్ ఏంటి? వెండార్ వెయిట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎవరి కన్సల్టింగ్ కంపెనీ అండ్ వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ కదా. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. అలాగే మీకు S/4HANA వీడియోస్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో మిస్ అయినా తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా కాపీ చేసి మీరు మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఈ 3 బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో HDFC బ్యాంక్కి ఒక 1 lakh డిపాజిట్ పేమెంట్ చేయమన్నారు. తర్వాత ICICI బ్యాంక్ ఒక 1 lakh చేయమన్నారు. యాక్సిస్ బ్యాంక్కి 1 lakh చేయమన్నారు. అంటే ఏంటి? ఒకే బ్యాంక్ అకౌంట్లో కాకుండా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లో పేమెంట్స్ అనేవి చేయమన్నారు. అటువంటప్పుడు వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. కంప్లీట్గా టైప్ చేసి రెడీగా ఉంచాను. సో షీట్ ఓపెన్ చేద్దాము. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను చెప్పే క్లాసెస్ చాలా వరకు ఏంటంటే SAP కోర్స్ నేర్చుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ ఏం చెప్తారు, ప్రాజెక్ట్ క్లాసెస్ అని కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు. అవి కూడా యాడ్ చేస్తాను, సరిపోతుంది. సో ECC S/4HANA నేను చెప్పిన వీడియోస్ అన్ని నేర్చుకున్నారంటే 25 lakhs వరకు ప్యాకేజ్ కొట్టచ్చు. మీకున్న నాలెడ్జ్ని, మీరు గ్యాదర్ చేసిన నాలెడ్జ్ని బేస్గా చేసుకుని ఉంటుంది. మన దగ్గర హైయెస్ట్ ఇండియాలో 25 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 3-4 మెంబర్స్ ఉన్నారు. తర్వాత అబ్రాడ్ అయితే 70 lakhs వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఒక 70 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. దిస్ కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ECC S/4HANA సేమ్ టు సేమ్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయడానికి టెస్టింగ్ అంటారు. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి. సో కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వేర్ విల్ we maintain the company code bank master data. సో కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. FI12 ట్రాన్సాక్షన్ కోడ్లో కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. మనం హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం కదా, అక్కడ అనమాట. సో హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా FI12లో మెయింటైన్ చేస్తాం. అలాగే SAP కూడా ఓపెన్ చేయండి ఒకసారి. ఎక్కడ మెయింటైన్ చేస్తామో FI12లో మెయింటైన్ చేస్తాం. SAP ఓపెన్ చేయండి. సరే, ఫస్ట్ రీచ్ చేయండి. సరే చూడండి. సో హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం. అలాగే వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అని కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఇది ఆల్రెడీ.
కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాము. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. తెలుసు కదా మీకు? రైట్. తర్వాత చూడండి, ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. డౌట్ మోషన్ కుమార్. ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో టోటల్ గా వెండర్ కంటే ఎంత పే చేయాలి? 6 lakhs పే చేయాలి. హెచ్డిఎఫ్సిలో 1 lakh చేయమన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ లో 2 lakhs చేయమన్నారు, యాక్సిస్ బ్యాంక్ లో 3 lakhs చేయమన్నారు. ఎలా చేయాలి? అలాగే ఈ బ్యాంక్ మాస్టర్ డేటా అనేది, ఈ బ్యాంక్ డేటా అనేది వెండర్ మాస్టర్ లో ఎట్లా యాడ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. టోటల్ 6 lakhs అనేది ఒకే బ్యాంక్ లో కాకుండా డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ లో 2 lakhs, యాక్సిస్ బ్యాంక్ లో 3 lakhs అనేవి పే చేయాలి. ఎలా పే చేయాలి అనేది కాన్సెప్ట్. హౌస్ బ్యాంక్స్ లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. వెండర్ మాస్టర్ లో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ లో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. తెలుసు కదా మీకు? అది ఫస్ట్ ఏం చేయాలి? ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెండర్ మాస్టర్ లో అసైన్ చేయాలి. ఓకే, కొంచెం డౌట్ మూవ్ చేయండి. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 లేదంటే FK01. FK01 బిలాంగ్స్ టు FI, XK01 బిలాంగ్స్ టు MM. S/4HANA అయితే BP, బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ ఉపయోగిస్తాం. ఓకే, SAP ఓపెన్ చేయండి. ఒక వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాము ఫస్ట్. XK01. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. కుమార్, మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడ ఎందుకు డ్రాప్ డౌన్ చేశారు? క్లోజ్ చేయండి. ఎక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. మన వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం, మర్చిపోతే ఎట్లా? డ్రాప్ డౌన్ ఎందుకండి? ఇవ్వండి. మీ వెండర్ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి సార్, వస్తాయి ఆటోమేటిక్గా. చూడండి, డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండర్ అయితే ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ తీసుకుంటాం. వన్ టైం వెండర్ అయితే వన్ టైం వెండర్ గ్రూప్ తీసుకుంటాం. పైన ఏమో కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్. హౌస్ నంబర్. పోస్టల్ కోడ్. కంట్రీ, రీజన్, ఇండియా ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. ఎంటర్. కొంచెం స్లోగా చేయాలి కుమార్, ఫాస్ట్గా చేయకండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ 5,55,000. ఎంటర్. ఎంటర్. వెయిట్. చూడండి, ఇక్కడ మనం వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం, ఇక్కడ చేస్తాం. ఓకేనా?
ఫస్ట్ కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఫస్ట్ ఇండియా కదా, ఇండియాలోనే ఉంటుంది. ఇండియా ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ అంటే ఇండియా. ఐఎన్. నెక్స్ట్ బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కి అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ కదా, హెచ్డిఎఫ్సి 123. అకౌంట్ నంబర్ 98488 98488 245 25. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ అకౌంట్ హోల్డర్ అవుతారు. ఇవ్వండి అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆయనదే కదా, ఆయనదే ఇస్తాం. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేసాము, అకౌంట్ హోల్డర్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన కర్సర్ ఉంచండి. ఇక్కడ ఏముంది? ఆ ట్యాప్ పైన కర్సర్ ఉంచండి. అది ఎందుకు మూవ్ చేస్తున్నారు కుమార్? నేను ఏం చెప్తున్నా, మీరు ఏం చేస్తున్నారు? కర్సర్ ఎక్కడ ఉంచమని చెప్పాను? ఆ ట్యాప్ పైన బిఏఎన్కే. పార్ట్నర్ బ్యాంక్ టైప్, అక్కడ దానిపైన పార్ట్నర్ బ్యాంక్ టైప్ అంటే ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ టైప్ని బేస్గా చేసుకుని, పార్ట్నర్ బ్యాంక్ టైప్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తాం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ టైప్, ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. ఇంపార్టెంట్. మీరు ఎలా బ్యాంక్ అకౌంట్ని ఎలా స్పెసిఫై చేస్తారు? మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే based on the partner bank type or based on the partner bank category. It is for identification of the individual bank. Based on the bank category, system will be classify the bank account. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏమిద్దాం? హెచ్డి 01 బ్యాంకు డేటా పైన టీచ్ చేయాలి. హెచ్డిఎఫ్సి ఇవ్వండి. ఇదేమో అవన్నీ ఫిల్ చేయండి ఆ ఫామ్ అంతా. రీజన్ ఇవ్వండి. రీజన్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఏంటి? సిటీ హైదరాబాద్, బ్యాంక్ అమీర్పేట్. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఉపయోగపడుతుంది. ఏదో తెచ్చేయండి. బ్యాంక్ నంబర్ అంటే బ్యాంక్ వాళ్ళది కాంటాక్ట్ నంబర్, మీ ఇష్టం, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? నౌ వీ విల్ క్రియేట్ సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్. సెకండ్ బ్యాంక్ ఏమిద్దాం? ఐఎన్ అంటే ఏంటి? సెకండ్ బ్యాంక్ ఇవ్వండి. ఐఎన్ అంటే ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం. సెకండ్ బ్యాంక్ ఏమనుకున్నాము? ఐసిఐసిఐ 123. బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ చేంజ్ చేయండి. లాస్ట్ ఒక నెంబర్ చేంజ్ చేయండి. అక్కడ తీసుకోదు. హెచ్డి 98486110, తర్వాత ఇంకొక 1 ఇది యాడ్ చేయండి. అకౌంట్ హోల్డర్ ఎవరవుతారు? రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమిద్దాము? IC02. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ టైప్ బి కేటగిరీ. పార్ట్నర్ బ్యాంక్ టైప్ అంటే ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. One vendor has different types of the bank accounts, then partner bank category is required. బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. బ్యాంక్ నేమ్ ఐసిఐసిఐ. రీజన్
01 street city Hyderabad branch శ్రీనగర్ కాలనీ అమీర్పేట్ మీ ఇష్టం ఏదో ఇవ్వండి స్విఫ్ట్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ ఇష్టం కంటిన్యూ నౌ వీ కెన్ ఎంటర్ థర్డ్ బ్యాంక్ డీటెయిల్స్ ఐఎన్ ఇవ్వండి ఐఎన్ ఇండియా యాక్సెస్ 123 అకౌంట్ నంబర్ 9848824526 ఏదో ఇవ్వండి నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్ బేస్డ్ ఆన్ ది bank category system will be classify the bank account. One vendor has different types of the bank accounts, then partner bank category is required. ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి దేని బేస్ గా చేసుకుని బ్యాంక్ అకౌంట్ ని క్లాసిఫై చేస్తారు బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తాం బ్యాంక్ డీటెయిల్ పని తీసేయండి యాక్సెస్ బ్యాంక్ ఫిల్ చేయండి అదంతా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి 3 బ్యాంక్స్ అసైన్ చేసాం ఇంకా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఓకే ఎంటర్ ఎంటర్ రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి జిఎల్ అకౌంట్ అక్కడ ఇచ్చేది ఇవ్వండి 100 500 ప్రాక్టీస్ చేయాలని మర్చిపోతున్నట్టున్నారు షార్ట్ కి 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 ఆర్ A4 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 తీసుకోండి క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 ఎంటర్ పేమెంట్ టర్మ్ 0001 టోలరెన్స్ గ్రూప్ ఇది ఇవ్వాలి ఏపీపీ ద్వారా పేమెంట్ ఇవ్వండి టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి కుమార్ అదే ఇవ్వండి సో ఏబీపీ ద్వారా పేమెంట్ రన్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ ఇవ్వాలి హౌస్ బ్యాంక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి లేకపోతే ఏబీపీ ద్వారా పిక్ అవ్వదు ఓకేనా ఇవి మ్యాండేటరీ తెలుసు కదండి ఓకే సేవ్ చేయండి సేవ్ లాస్ట్ మెసేజ్ చూసారా వెండర్ వాజ్ క్రియేటెడ్ సో ఇప్పుడు ఏం చేయాలి ఆ షీట్ ఓపెన్ చేయండి డౌన్కి వెళ్ళండి ఇది చదవండి పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి డౌన్కి వెళ్ళండి కొంచెం ఇది చదవాలి ఈ పాయింట్ చదవాలి చాలా ఇంపార్టెంట్ ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వెండర్కి పేమెంట్ ఎలా చేస్తారు బేస్డ్ ఆన్ ది partner bank category it is for identification of the individual bank based on the bank category system will be classify the bank accounts one vendor has different types of the bank accounts then partner bank category is required okay na first HDFC పైకి వెళ్ళండి ఫస్ట్ ఎంత పే చేయాలి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కి ఏ బ్యాంక్ అకౌంట్ 6 lakhs పే చేయాలి వెండర్ కి బట్ ఏ బ్యాంక్ ఎంత పే చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh పే చేయాలి ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs పే చేయాలి యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs పే చేయాలి ఎలా చేయాలి టోటల్ గా 6 lakhs ఇన్వాయిస్ వాల్యూ డౌన్కి వెళ్ళండి ఓకేనా సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్ రా మెటీరియల్ 40 డెబిట్ వెండర్ 31 క్రెడిట్ లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు వెండర్ ఎట్లయినా సరే ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు ఓకేనా
ఫస్ట్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. ఇన్వాయిస్ డేట్ అమౌంట్ ఎంత? 1,00,000 రూపీస్. కింద రా మెటీరియల్ తీసుకోండి. కింద రా మెటీరియల్ డెబిట్ ఇవ్వండి, రా మెటీరియల్. నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్ పైన పేమెంట్ ఉంది చూసారా, వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. సో ఈ 1,00,000 పేమెంట్ అనేది ఎవరికి పే చేస్తున్నాం? అమౌంట్ ఇచ్చారు ఇక్కడ 1,00,000 ఇవ్వలేదండి కింద. సో ఈ 1,00,000 అనేది ఎవరికి పే చేస్తున్నారు? ఏ బ్యాంక్ అకౌంట్ పే చేయమన్నాడు? రామకృష్ణ అనే అతను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం బ్యాంక్ అకౌంట్ అనేది. పార్ట్నర్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. సో మనం 3 ఇచ్చాం వెండర్ మాస్టర్లో. డ్రాప్ డౌన్ చేయండి కుమార్, కనిపిస్తాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తాయి. చూసారా, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి ఈ ఇన్వాయిస్ ఈ పేమెంట్ చేస్తారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. HDFC బ్యాంక్ చేస్తున్నాం. ఇవ్వండి, HDFC బ్యాంక్ 1,00,000. 1,00,000 ఇచ్చారు. HDFC బ్యాంక్ 1,00,000 ఇచ్చారు కదా, ఎంటర్. HDFC బ్యాంక్ ఇచ్చారు కదా, ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. Okay, document was posted. Go to document and display. Top లో డాక్యుమెంట్ డిస్ప్లే. ఇది పేమెంట్. ఇది HDFC బ్యాంక్ చేసినట్టు ఎట్లా తెలుస్తుంది మనకి? ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి. 1 minute. అడిషనల్ డేటా పైన క్లిక్ చేయండి కుమార్. ఇదిగో కనిపించిందా? ఈ పేమెంట్ చేస్తే HDFC బ్యాంక్కి వెళ్తుంది అనమాట. ఓకేనా? అట్లా. సో HDFC బ్యాంక్కి 1,00,000 చేస్తాం. నెక్స్ట్ 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ICICI బ్యాంక్కి ఒక 2,00,000. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే పేమెంట్స్ ఎలా చేస్తారని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ we can recognize the bank account. We can specify the bank account. మీ ఇష్టం ఎట్లయితే అట్లా. One vendor has different types of the bank accounts, then partner bank category is required. 2,00,000 ఇస్తున్నాం రా మెటీరియల్. అమౌంట్ 2,00,000. తర్వాత ఏం చేయాలి? ఈ 2,00,000 ఏ బ్యాంకు చేయాలి అనేది మీకు క్లారిటీ కావాలి. పేమెంట్ ఇవ్వండి. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. వన్ వెండర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, దెన్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ రిక్వైర్డ్. ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్కి కొంత అమౌంట్ చేయాలి. ఎలా చేస్తారు అనేది ఇవ్వాలన్నమాట. ICICI చేస్తున్నాను. IC02 అంటే ఏంటి? ICICI బ్యాంక్ చేస్తున్నాం. సిమ్యులేట్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి, సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ పైన క్లిక్ చేయండి. అడిషనల్ డేటా పైన వెళ్ళండి. ఇదిగో, వన్ వెండర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, దెన్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇస్ రిక్వైర్డ్. క్లోజ్ చేయండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 1 more బ్యాంక్ అకౌంట్ ఎంత చేయాలి? యాక్సిస్ బ్యాంక్కి 3,00,000 చేయాలి. చేయండి.
/10 FB50 /10 FB60 ఇవ్వండి. రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ తీసుకోండి, వెండర్ తీసుకోండి. సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, కొంచెం టైం ఎక్కువ తీసుకుందాము. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. 3 lakhs. సో యాక్సిస్ బ్యాంక్కి పే చేస్తున్నాం అమౌంట్. యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి. Simulate and post. Go to document and display. Line item పైన క్లిక్ చేయండి. అడిషనల్ డేటా యాక్సిస్ బ్యాంక్ పే చేస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ అయినా వెండర్ది ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. టోటల్ 6 lakhs. క్లియరింగ్ డేట్ తెలుసు కదా మీకు, అది ఓకేనా, అర్థమైందా లేదా? చేస్తారు క్లియరింగ్ వచ్చేసిన తర్వాత. క్లియరా కదా? సో ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అది విషయం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కుమార్ రేపు టైంకి జాయిన్ అవుతారా మీరు? 8 o'clock జాయిన్ అవుతారు ఎగ్జాక్ట్గా? డిలే అవుతుందా మళ్ళీ? కుమార్ గారు సార్ జాయిన్ అవుతాను సార్, ప్రాబ్లం. జాయిన్ అవుతారు కదా, మళ్ళీ ప్రాబ్లం లేదు కదా. కంప్లీట్ చేద్దామండి, ఇంకొక 15 daysలో అయిపోతుంది మ్యాక్సిమం 10 days. ఎందుకంటే స్లోగానే చెప్పాలి, ఎలా పడితే అలా చెప్తే మనకి కరెక్ట్ కాదు కదా. ఓకే సార్, షూర్ సార్. తర్వాత వచ్చేసి 1 minute, నాకు ఒక చిన్న వర్క్ ఉంది, మీరే లేట్ చేశారు. ఒక్క నిమిషం నేను మాట్లాడి మీకు కంటిన్యూ చేయాలా లేదా అంటే రేపు చెప్పరా? చెప్తాను. 1 minute. సాటర్డే సండే కూడా పెట్టుకుందామా? 2 hours పెట్టుకుందామా సాటర్డే సండే? షూర్ సార్, పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ కుమార్, సపోర్ట్ చేస్తున్నారు. సార్ క్విక్ క్వశ్చన్ సార్, క్విక్ చెప్పండి. క్వశ్చన్. ఇది వెండర్ కి 3 different బ్యాంక్ అకౌంట్స్ చేసినప్పుడు జిఎల్ మెయింటైన్ చేయాలి. వాయిస్ కట్ అవుతుందండి దీప్తి గారు. వెండర్ 3 బ్యాంక్ అకౌంట్స్ కి జిఎల్ ఏమి మెయింటైన్ చేయాలి? జిఎల్సా? ఆ. జిఎల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. మన జిఎల్ నుంచి, మన అకౌంట్ నుంచి, మన బ్యాంక్ నుంచి పేమెంట్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి జిఎల్స్ మనమే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అంతే. మనకేం సంబంధం లేదు. అది వాళ్ళ డేటాబేస్లో వాళ్ళ జిఎల్ అకౌంట్స్లో పేమెంట్ రిసీవ్ అయినట్లు వాళ్ళకి అప్డేట్ అవుతుంది. ఓకే ఓకే, అంటే మనకి రికన్సిలేషన్ కి ఇంకేమి అప్పుడు సోర్స్ ఏమవుతుంది మనకి? జస్ట్ క్లియరింగ్ అకౌంట్ నుంచి చూసుకుంటాం. ఓకే, రికన్సిలేషన్ ఎలా అవుతుంది అనేది మీకు BRS కాన్సెప్ట్ చెప్పాను. S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను కదా, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే.
1 minute ఒక చిన్న నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది, వేరే వాళ్ళతో డిస్కస్ చేసి మీకు ఇది కంటిన్యూ చేయాలా లేదంటే రేపు చెప్తాను. రేపు ఇంకో క్లాస్ ఏంటంటే దీంతో పాటు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. చూడండి ఎక్కడ ఉంది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. చెక్ చేయండి సిలబస్ కాపీలో. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్, వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్, డన్నింగ్, ఇవన్నీ కంప్లీట్ చేయాలి మనం. పెట్టి క్యాష్ ఇవన్నీ ఉన్నాయండి, ఏది మిస్ చేయడానికి లేదు. సో ఈసీసీలో చెప్పినవన్నీ నేర్చుకోవాలి. S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, బోత్ రెండు ప్రాక్టీస్ చేయండి. సో ఈసీసీలో సర్వే అవుతారు, S/4HANA ప్రాజెక్ట్ ఉన్నా కూడా సర్వే అవుతారు. ఆల్టర్నేటివ్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఉందా లేదా? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్ప్రెషన్ లేదా? స్లోగా వెళ్ళండి, నేను చెక్ చేస్తాను. ఉండాలి కదా, లేదంటే యాడ్ చేసుకోవటమే, ఇది ఎక్స్ట్రా క్లాస్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ డౌన్కి వెళ్ళండి. సాటర్డే సండే జిఎస్టీ చెప్తాను. సాటర్డే జిఎస్టీ 2 hours పడుతుంది. అలాగే సండే ఒక రోజు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉందా? డౌన్కి వెళ్ళి ఇక్కడ లేదు. వెండర్ అదే కష్టం, వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ లేదు కదా. టాపిక్ యాడ్ చేయండి. వన్ మోర్ టాపిక్, ఎక్స్ట్రా టాపిక్, మాస్ చేంజెస్ యాడ్ చేశాను, అలాగే ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఒక వెండర్ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటప్పుడు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి. అలాగే ఇంకో టాపిక్ కూడా ఉంది, వీడియోస్ చూసి నేర్చుకుని చేయాలి మీరు. ఏంటది? 1 minute. 82 యాడ్ చేయండి. 82 వెండర్ యాజ్ ఏ కస్టమర్. వెండర్ కస్టమర్గా కూడా ఉంటారు ఒక్కోసారి. వెండర్ యాజ్ ఏ కస్టమర్ బ్రాకెట్లో వీడియో బేస్డ్ లెర్నింగ్ అని యాడ్ చేసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మన వీడియోస్తోనే వస్తుంది. వెండర్ యాజ్ ఏ కస్టమర్. ఒక వెండర్ కస్టమర్గా కూడా ఎలా ట్రీట్ చేస్తాం, ఇంపార్టెంట్ క్లాస్. వెండర్ యాజ్ ఏ కస్టమర్ మన ఛానల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది, చూసి చేయాలి. వెండర్ యాజ్ ఏ కస్టమర్. వెండర్ ఏం చేస్తున్నాడు? రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, అలాగే మనకి కస్టమర్గా కూడా ఉన్నాడు, మన దగ్గర ప్రోడక్ట్స్ని కూడా పర్చేజ్ చేస్తున్నాడు. అటువంటప్పుడు ఎలా చేయాలి? వెండర్ యాజ్ ఏ కస్టమర్, ఇది కూడా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ ఏంటి? రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. క్లియర్ కదా కుమార్ గారు? రేపు 8 9? 8 సార్. 8కి బీ రెడీ. ఓకే. ఈరోజు నాకు కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉందండి, ఇంకా వదిలే, రేపు చెప్తాను. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. చేసుకుంటారా? ఇది సెర్చ్ చేస్తారా యూట్యూబ్లో? ఆల్టర్నేటివ్ వెండర్ యాజ్ ఏ కస్టమర్, ఇది సెర్చ్ చేస్తారా? S/4HANAలో చెప్పాను, S/4HANAలో చెప్పి అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూసి నేర్చుకోండి. ఓకేనా లేదా? మాట్లాడుతుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే సార్. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.